చావుకు పోయామంటే స్నానం చేసుకుని రావాలి, లేదంటే దరిద్రం చుట్టుకుంటుంది అంటారు. చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఉండకూడదని కూడా అంటారు. అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు అంటారు. కానీ ఇవన్నీ ఎందుకు? ఈ రోజు వీటిని మనం బ్రేక్ చేద్దాం. పోస్ట్ ఫ్యూనరల్ మిత్స్. మన దగ్గర ఎవరైనా చనిపోతే ఎక్కడ లేని మూఢనమ్మకాలన్నీ బయటకు వస్తాయి. కొన్ని ప్రాక్టీసెస్ అయితే కరెక్టే, కానీ దాని వెనక ఉన్న లాజిక్ ఎంతమంది తెలుసు? ఫస్ట్ కామన్ ప్రాక్టీస్, చావుకు వెళ్తే ఇంటికి వచ్చి తల స్నానం చేయాలి, లేకపోతే అరిష్టం అంటారు. అసలు అలాంటిది ఏమీ లేదు. పాతకాలంలో చాలా మంది అంటురోగాలతో చనిపోయేవాళ్ళు. చావుకు వెళ్ళిన వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి స్నానం చేయమంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇదేదో రిలీజియస్ రూల్ కాదు, ఇది పబ్లిక్ ప్రికాషన్స్, ప్రజలందరూ క్షేమంగా ఉండడం కోసం. ఇంకొక మిత్ ఏంటంటే మనం చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు. కానీ ఎందుకు? దీన్నే డిసీజ్ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ అంటారు. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఆ డిసీజ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే చర్య ఇది. చనిపోయిన వాళ్ళ ఇంట్లో స్టవ్ ముట్టియద్దు, వంట చేయొద్దు అని అంటారు కదా, కానీ నిజానికి అటువంటి రూల్ అసలే లేదు. ఎందుకంటే చావు జరిగిన ఇంట్లో బాధలో ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకు వండుకుని తినాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకే రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్ ఫుడ్ తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది ఒక సెంటిమెంట్ మాత్రమే, అంటే అది ఒక మానవత్వం కోసం మాత్రమే జరిగింది. కానీ అది ఖచ్చితమైన రూల్ కాదు. ఇంకొకటి ఏంటంటే 1 year వరకు గుడికి వెళ్ళొద్దు అంటారు. దేవుడికి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం? అలాంటి దేవుడు నువ్వు రాకు నా గుడికి అంటాడా? అస్సలు అలాంటిది ఏమి ఉండదు. ఇది ఖచ్చితంగా మిత్తే. మీరు ఎప్పుడైనా సరే ఏ గుడికైనా వెళ్ళొచ్చు. ఒక ఫ్యూనరల్కి వెళ్ళడం అంటే అది ఒక సెరమనీకి వెళ్ళినట్టు కాదు. ఒక కుటుంబం బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడటం, అది మనం తోటి మనిషికి చేయగలిగేది బేసిక్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాక్టీసెస్ లో చాలా వరకు రిలీజియస్ రూల్స్ లేవు, మనకి మనం పెట్టుకున్నవి మాత్రమే. ఇవి కేవలం సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ సోషల్ సపోర్ట్ కోసం మాత్రమే. ఈ ఫ్యాక్ట్స్ మీరు ఫస్ట్ టైం వింటున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.